హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా పనిచేస్తాయి? మనలో చాలామంది ఐటీ జాబ్ అంటే ఏమిటో, కంపెనీ లోపల ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారు కదా. ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా సింపుల్గా అర్థమయ్యే రీతిలో తెలుసుకుందాం. ముందుగా సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏమిటి? సాధారణంగా చెప్పాలంటే మనం రోజు ఉపయోగించే యాప్స్, వెబ్సైట్స్, గేమ్స్ లేదా ఆఫీస్ టూల్స్ని తయారు చేసే సంస్థ సాఫ్ట్వేర్ కంపెనీ. ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ వర్డ్, గూగుల్ క్రోమ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్. ఇవి డెవలప్మెంట్, టెస్టింగ్, సపోర్ట్, మెయింటెనెన్స్ వంటి దశల్లో రూపొందుతాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు విభిన్న టీమ్స్ పనిచేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఉద్యోగులను నియమించడం; డెవలప్మెంట్ టీం, కోడ్ రాయడం, ప్రాజెక్ట్ డెవలప్ చేయడం; టెస్టింగ్ అండ్ క్యూఏ టీం, బగ్స్ అండ్ ఎర్రర్స్ ఫిక్స్ చేయడం; సపోర్ట్ టీం, క్లయింట్కి హెల్ప్ చేయడం; ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీం, మొత్తం ప్రాజెక్ట్ని ట్రాక్ చేయడం. ప్రతి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఒక విధానాన్ని ఫాలో అవుతుంది. దాన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటారు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, క్లయింట్కి ఏం కావాలో తెలుసుకోవడం; అనాలిసిస్, టెక్నికల్ టీం ఫీజిబిలిటీ చెక్ చేస్తుంది; డిజైన్, ఇందులో యూఐ, యూఎక్స్ అండ్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం; డెవలప్మెంట్, కోడ్ రాయడం; టెస్టింగ్, సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందా అని చెక్ చేయడం; డిప్లాయ్మెంట్, లైవ్ సర్వర్కి అప్లోడ్ చేయడం; మెయింటెనెన్స్, తర్వాతి అప్డేట్స్ ఇవ్వడం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎలా మొదలవుతుందో చూద్దాం. ఒక క్లయింట్ కొత్త యాప్ కావాలి అనుకుంటే కంపెనీని సంప్రదిస్తాడు. ప్రాజెక్ట్ మేనేజర్ రిక్వైర్మెంట్స్ తీసుకొని బిజినెస్ అనలిస్ట్కి ఇస్తాడు. అతను డాక్యుమెంట్ తయారు చేసి డెవలప్మెంట్ టీంకి పంపుతాడు. డెవలపర్లు పని పూర్తయ్యాక టెస్టింగ్ టీం వెరిఫై చేస్తుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ లైవ్ అవుతుంది. చాలా కంపెనీలు అజైల్ పద్ధతిని ఉపయోగిస్తాయి. దీనిలో ప్రాజెక్ట్ చిన్న చిన్న పార్ట్స్గా విభజిస్తారు. వాటిని స్ప్రింట్స్ అంటారు. ప్రతి స్ప్రింట్ 2-3 వారాలు ఉంటుంది. ప్రతిరోజు స్క్రమ్ మీటింగ్లో టీం సభ్యులు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయో చర్చిస్తారు. దీనివల్ల ఫాస్ట్ రిజల్ట్స్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరు ఏం చేస్తారో చూద్దాం. డెవలపర్, కోడ్ రాయడం, ఫీచర్లు తయారు చేయడం; టెస్టర్, బగ్స్ వెతకడం, ఫిక్స్ చేయమని చెప్పడం; ప్రాజెక్ట్ మేనేజర్, టైమ్ లైన్ అండ్ డెలివరీ చూసుకోవడం; బిజినెస్ అనలిసిస్ట్, క్లయింట్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ చేయడం; సపోర్ట్ ఇంజనీర్, లైవ్ యూజర్లకు హెల్ప్ చేయడం. సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ కల్చర్లో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. టీమ్ కొలాబరేషన్ కోసం జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, స్లాక్ వంటి వాటిని వాడతారు. మరియు కంపెనీలు ఎల్లప్పుడూ కొత్త స్కిల్స్ నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తాయి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కెరీర్ ఇలా ముందుకు వెళ్తుంది. ఫ్రెషర్, జూనియర్ డెవలపర్, సీనియర్ డెవలపర్, టీమ్ లీడ్, ప్రాజెక్ట్ మేనేజర్, ఆర్కిటెక్ట్, దెన్ డెలివరీ హెడ్. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ సర్టిఫికేషన్స్ వంటివి కెరీర్ గ్రోత్లో చాలా ఉపయోగపడతాయి. కానీ ప్రతి ఫీల్డ్లో లాగానే ఐటీ ఫీల్డ్కి కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. టైట్ డెడ్ లైన్స్, క్లయింట్ ప్రెషర్, లాంగ్ వర్కింగ్ అవర్స్, కంటిన్యూస్ లెర్నింగ్ అవసరం. అయినా కూడా ఇది ఒక గ్రోత్తో నిండిన రివార్డింగ్ ఫీల్డ్. ఇది ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా పనిచేస్తుందో మనం పూర్తిగా చూసాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరియు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో కలుద్దాం.